అసలే నేను షకీల్ అని చూడలేదని చాలా కోపంతో ఉన్నా. 1 2 3 లెక్క పెట్టేలోగా పారిపోండి. వెళ్ళలేదో ఎవడెవడిని ఎక్కడెక్కడ కొడతానో నాకే తెలీదు. 1 2 3. మీ ముగ్గురికి స్పెషల్ గా చెప్పాలా? అవునవును, మాకు స్పెషల్ గా చెప్పాలి. అలా చెప్పాలా? ఈ ముగ్గురిని కారులో ఎక్కించి ఆ బ్లాక్ బ్యాగ్ తీసి కారులో పెట్టి. బ్లాక్ బ్యాగ్ ఏంటి బ్యాగ్ అది అంటున్నాడు? ఈయన కమిషనరా లేక కార్పెంటరా? ఎన్కౌంటర్ రా సార్. పై అధికారులకు తెలిస్తే కొంపలు మునుగుతాయి సార్. పై అధికారులకు తెలిస్తేనే కదా వాళ్ళ దృష్టికి మ్యాటర్ పోదులే. ప్రెసిడెంట్ మీద చెయ్యి అయ్యొద్దు. అయితే నువ్వు రారా. వాడు ప్రెసిడెంట్ అయితే మళ్ళీ పోస్ట్ ఏంట్రా? అందరూ దొంగలే. రారా. ప్రెసిడెంట్ హైకమాండ్ కి ఫోన్ చేయండి. హైకమాండ్ అంటే సార్ ఒక్క నిమిషం షూట్ చేయాలనుకుంటే ముందు నేసేయండి సార్. మా ఇద్దరికి ఆల్రెడీ పెళ్ళయింది సార్. ఆల్రెడీ మేమిద్దరం చచ్చినట్టుగానే బతుకుతున్నాం సార్. ఈడే పెళ్లి కాకుండా హ్యాపీగా ఉన్నారు సార్. ముందు నేసేయండి సార్. అదిగా సార్, మమ్మల్ని ఏసేయడానికి బ్యాగ్ తీసుకొచ్చారు అనుకున్నాం, కానీ మాతో పాటు వెయ్యడానికి ఇక్కడికి వచ్చారని అసలు ఊహించలేదు సార్. ఇంటికి వెళ్ళి ముందు కొడితే పెళ్ళం బయటకు పోమంటుంది. బయటికి వెళ్ళి తాగితే అసిస్టెంట్ కమిషనర్ తాగుతున్నాడు అంటున్నారు. మరి నేను ఎక్కడికి వెళ్ళి తాగాలి? అందుకే సిటీ కొంచెం దూరంగా ఇటువంటి ప్లేస్ సెటప్ చేశాను. సైడ్ డిష్. అసలు మీ అదేంటంటే సార్, ఎవడో అక్యూస్ తలుచుకుంటున్నట్టున్నాడు, అందుకే పొలమా. నా వైఫ్ రా. హలో హలో, నువ్వు చెప్పు లక్ష్మి. ఎక్కడున్నారు? మీటింగ్ లో కొంచెం లేట్ అవుతుంది. ఏంటి ఫ్రెండ్స్ మీటింగా? చచ్చా, నేను ఫ్రెండ్స్ తో కలవనని నీకు ప్రామిస్ చేశాను కదా. మిమ్మల్ని నమ్మొచ్చా? ఆఫ్ కోర్స్ డార్లింగ్. సరే సరే, త్వరగా ఇంటికి వచ్చేయండి. సరే. లక్ష్మి, ఏంటి? ఐ లవ్ యూ. ఓకే సార్, మీ భార్య గారి పేరు లక్ష్మి అండి? దేర్ది మాకు. ఆయనకేదో ఆధార్ కార్డు ఇచ్చే వాళ్ళ మాట్లాడుతున్నావు. ఒక ఆఫీసర్ తో ఎలా మాట్లాడాలో తెలీదా సార్? మీ ఇంటిల్లాలి పేరేంటి సార్? డాష్ లక్ష్మియా, లక్ష్మి డాషా సార్? అదే సార్ సార్ సార్, తమాష్ కామెడీ. నిరాహార దీక్ష రేపు ఇంకో చోట కంటిన్యూ చేస్తున్నావు. ఒకరోజు లీవ్ పెట్టి రావచ్చు కదా. రేయ్, ఇలా మీటింగ్లు పెట్టడం వల్ల, గొడవలు చేయడం వల్ల, అంతెందుకు నిరాహార దీక్ష చేయడం వల్ల మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ఎందుకంటే ఇది నేచర్లోని డిజైన్. దీన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. అస్సలు అర్థం కాలేదు సార్. వీళ్ళకి ఎలా చెప్తే అర్థం?